రే కొల్లేం చేద్దామా? It's not a game, it's a rich thing. Stay on NH 179A. Oh, this is National Highway. ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. Hello guys, welcome back to the channel. This is Pranay and you are watching Explore with Shirley. ఇది పార్ట్ 2 వీడియో ఆఫ్ ఏర్కాడ్. ఇన్ కేస్ ఏర్కాడ్ తెలియకపోతే ఏర్కాడ్ ఒక హిల్ స్టేషన్ నియర్ సేలం. ప్రజెంట్ మనం ఏర్కాడ్కి ఒక 36 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సేలం ఒక సిటీ అన్నమాట తమిళనాడులో. ఇది చెన్నై నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 300 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు ఇంకా ఒక 1 అవర్ జర్నీ టైం చూపిస్తుంది ఏర్కాడ్కి. It's quite nice. I expected like there it will be क्या हो like गया तुम्हें? climbing the hill or something like क्यों नहीं that. बोल रहे हो? But let's see कुछ तो बोलो, the road ahead. कुछ तो बोलो भाई. Maybe it will start at some point of time. चाय चलेगी? अच्छा जीप दिखाओ. ఇంకా హిల్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. హిల్స్ స్టార్ట్ అయితే వ్యూ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. With all the mosquitoes or bugs on my helmet, I can see their blood uh, coming onto the visor and drying up. After going to room, I have to clean this one definitely. సో ముందు మన ఛానల్ నేమ్ విజన్ ట్యూబ్ అని ఉండేది. అపాన్ మల్టిపుల్ సజెషన్స్ నేమ్ చేంజ్ చేసాం ఇప్పుడు. ఫ్రమ్ విజన్ ట్యూబ్ టు ఎక్స్ప్లోర్ విత్ షర్లీ అని. 35 kilometers air cut. In this it is showing 22. God. Ah. Wow. ఇన్ కేస్ షర్లీ అంటే ఏంటి అనే డౌట్ వచ్చింది అనుకోండి, మన బైక్ నేమే షర్లీ. సో ఎక్స్ప్లోర్ విత్ షర్లీ అంటే మన బైక్ తోటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, దట్స్ ద రీజన్. మీకు ఈ నేమ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఫ్యూచర్ వీడియోస్లో కంటెంట్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ దట్. Monkeys. "25 kilometers still there left, I think." It is written as 25 in this 19.
ఏర్కాడ్లో ఏముంది చూడడానికి ఎందుకు వెళ్తున్నామని అడిగితే దానికి ముందు ప్లాన్ ఏంటంటే కొల్లి హిల్స్ యాక్చువల్ ప్లాన్. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కూడా దగ్గరలో ఉందని ప్లాన్లో యాడ్ చేసాం. సో దిస్ ఈస్ ద ప్లాన్. టుడే విల్ రీచ్ ఏర్కాడ్ అండ్ స్టే దేర్ బై ఈవినింగ్. By evening, Prasad will come to Yerkad and next morning Jaggu and Vinay Anna will join us from Salem. Then we'll go to Kolli Hills. Generally Kolli Hills దేనికి ఫేమస్ అంటే 72 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. రోడ్ కొంచెం డేంజరస్గా ఉంటుంది. సో అడ్వెంచర్ రైడింగ్ కోసం చాలామంది వెళ్తారు. ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ మౌంటైన్ ఆఫ్ డెత్ బికాస్ ఆఫ్ హౌ డేంజరస్ ద రోడ్ ఈస్. ఏర్కాడ్లో కూడా హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, ఒక 12 13 or 17, I forgot how many. బట్ ఐ థింక్ కంపారిటివ్లీ ఇది లాట్ సేఫర్. సో ముందు ఎప్పుడు మౌంటైన్ రోడ్స్లో డ్రైవ్ చేయలేదు కాబట్టి కొంచెం యూస్ టు అవ్వడానికి ఏర్కాడ్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఏర్కాడ్ పైకి క్లైమ్ చేయడానికి 2 రూట్స్ ఉన్నాయి జనరల్లీ. ఒకటి సేలం నుంచి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ యూస్డ్ అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండొచ్చు. రోడ్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లో కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మనం పోయే టైంలో. బట్ మనం అదర్ రూట్ తీసుకుంటున్నాం. ఎనీవే కిందికి వచ్చేటప్పుడు ఆ సేలం రూట్లోనే వెళ్ళాలి కాబట్టి 2 రూట్ కవర్ చేసినట్టు ఉంటుందని దీని ద్వారా వెళ్తున్నాను అనమాట. It's starting, temperature is dropping substantially. You can feel the coldness in the air. I think I have to now just I think it is better to check లొకేషన్. కిందికి వచ్చేటప్పుడు ఆ సేలం రూట్లోనే వెళ్ళాలి కాబట్టి 2 రూట్ కవర్ చేసినట్టు ఉంటుందని దీని ద్వారా వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ ఫ్యూయల్ బార్ వచ్చేసి 2 to 3 bars మధ్యలో ఉంది. మేబీ సరిపోద్ది అనుకుంటా. ఇన్ కేస్ లేకుంటే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ లేకుంటే ప్రసాద్ వచ్చేటప్పుడు ఒక బాటిల్ తీసుకురమ్మని చెప్పాలి బ్యాకప్ కోసం. ఆల్సో రోడ్ మీద చాలా కోతులు ఉన్నాయి. అట్స్ నాట్ ఏ సర్ప్రైజ్. స్లోలీ అసెండ్ అవుతూ ఉంటే టెంపరేచర్ కూడా తగ్గుతూ ఉంది. యాక్చువల్లీ చాలా చలిగా కూడా ఉంది. రోడ్ పైన పోతుంటే చాలా ప్లేసెస్లో వాటర్ ఫ్లో అవుతుంది. మేబీ ఫ్యూ డేస్ ముందు వర్షం వచ్చింది కంటిన్యూస్లీ 3-4 days. అది కూడా రీజన్ అనుకుంటా. But there's something happened that night after reaching Yerkad I want to share. సో ప్రసాద్ రీచ్ అయ్యేసరికి ఏర్కాడ్కి ఒక 11 PM అయింది. నైట్ ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకురమ్మని చెప్పాను నేను, ఇన్ కేస్ అవసరం వస్తుందేమో అని. అది కూడా తీసుకురాలే. రాకపోగా దారిలో పెట్రోల్ బంక్ చూస్తే ఒక 3-4 kilometers దూరంలో ఉంది, పోయి ఫిల్ చేసుకొని వద్దాం అన్నాడు. సరే చూద్దామని స్టార్ట్ అయినాం. ఒక 6-7 kilometers పోయినాం. హిల్ డిసెండ్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఇంకా పెట్రోల్ బంక్ రావట్లే. అరే ఏమైంది అని అక్కడ ఎవరైనా అడుగుదామని ట్రై చేసినాం. అక్కడ చూసేసరికి ఒక 2-3 buses ఉన్నాయి. ఆ 2-3 bussesలో డ్రైవర్స్ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది, మేము ఒక 10-15 minutes నుంచి వెళ్ళి ఎత్తుకుతా ఉన్నాం, ఏం దొరకలేదు అని. అయితే ఇక్కడెక్కడ లేదు తమ్ముడు, ఒక 20-25 kilometers ఉంటుంది కిందకి, అక్కడికి పోతే సేలంలో ఉంటుంది, మీరు ఎట్లా ఎంత దూరం వచ్చారు కదా అక్కడికి వెళ్ళే ఫిల్ చేసుకోండి అన్నాడు. అరే ఇదేంట్రా పెట్రోల్ బంక్ ఉన్నది అన్నాడు ఈడు అని అన్న. ప్రసాద్ ఏమంటాడు, లేదులే నేను చూసినా, ఇంకో దూరం పోయి చెక్ చేద్దామంటాడు. సరే ఒకవేళ దొరకకుండా కానీ కిందికి పోయి తీసుకుందామని స్టార్ట్ అయినాం. మళ్ళీ కిందికి దిగుతూ ఉంటే లాస్ట్లో ఇక లాస్ట్ హెయిర్ పిన్ బెండ్ అయిపోయింది. ఒక పోలీస్ చెక్ పోస్ట్ అనిపించింది. చెక్ పోస్ట్ దాటంగానే యాక్చువల్లీ పోలీసులు ఉన్నారు అక్కడ.
బట్ మమ్మల్ని ఏం ఆపలే అనమాట. చూసినాం, వెళ్ళిపోయినాం. ఒక 2-3 పెట్రోల్ బంక్స్ కనిపించినాయి, కానీ క్లోజ్ చేసినాం. సిన్స్ మేము పోయేసరికి ఒక 12-12:30 అవుతుంది. సరే అని ఇంకా ఎదుగుతా ఉంటే ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. ఫిల్ చేసుకున్నాక మళ్ళీ ఆకలి అవుతుందని ప్రసాద్ అంటే వెళ్ళి శాండ్విచ్ తినేసినాం. తిని రిటర్న్ అయ్యేసరికి ఒక 2-2:30 అవుతుంది అనుకుంటా. అసెండ్ అవ్వడం స్టార్ట్ అయినాం. మళ్ళీ చెక్ పోస్ట్ అని మళ్ళీ వచ్చిందనమాట. That view was awesome. అడిగి రాగానే పోలీసులు ఆపేసిండు. ఆడ చూసేసరికి ఒక 2 బైక్స్ ఉన్నాయి. వేరే వాళ్ళని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆపినట్టున్నారు. 1 అవర్ నుంచి వాళ్ళు కపుల్స్ ఉన్నారు. సరే వాళ్ళు కపుల్స్ కదరా, మనం కాదు కదా, జనరల్గా మనం బ్యాచిలర్సే కదా, మనలో ఓనిస్తారులే అని ధైర్యంతో పోయి ఎందుకు ఆపుతున్నారని అడిగితే, లేదు లోపల పైకి పోతా ఉంటే దారిలో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, ఏదో సంథింగ్ ఏదో వైల్డ్ యానిమల్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది, దొంగలు ఉంటారు, సేఫ్ కాదు, పంపించమంటారు. అరే మరి వచ్చేటప్పుడు ఏం అడగలేదు, మాకు ఆపలేదు కూడా అంటే, వచ్చేటప్పుడు మీరు చెప్పిపోవాల్సింది అని అంటాడు. సరేలే ఏంటిది అని వెయిట్ చేస్తున్నాం, కొద్దిగా వెనక్కి పంపిస్తారేమో అని. ఒక 1 అవర్ అయింది. మధ్యలో 2-3 కార్స్ వచ్చినాయి. వాళ్ళు డబ్బులు ఏమో ఇచ్చిళ్ళు, వాళ్ళు పంపించేసిళ్ళు. ఒక 1 అవర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3-3:30 అవుతుంది అనుకుంటా. వీళ్ళిద్దరిని కపుల్స్ బైక్ మీద వచ్చారు కదా, వాళ్ళని పిలిచి లోపలికి తీసుకుపోయి ఏదో మాట్లాడి డబ్బులు తీసుకున్నారు అనుకుంటా. పంపించేటప్పుడు వీళ్ళు కూడా వస్తారు, ఒక 10 minutesలో మీరు స్లోగా వెళ్ళండి అన్నారు. మమ్మల్ని పిలిచి మమ్మల్ని చాయ్కి ఆర్ స్నాక్స్కి ఏమన్నా డబ్బులు ఉంటే ఇవ్వండి పంపిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర అసలు క్యాషే లేదు. ఫోన్పే చేస్తామన్నాం. ఫోన్పే అని కిందికి మీదకి ఒక లుక్ ఇచ్చి చూస్తూ ఉన్నాను అనమాట, ఏమంటలేడు. నేను పర్స్ ఓపెన్ చేసి చూపిస్తే 50 రూపాయలు చూపించిన. 50 రూపాయలు ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. వాడి కిందికి మీదకి ఒక లుక్ ఇచ్చేసి అవసరం లేదు వెళ్ళిపోండి అన్నాడు. సైలెంట్గా వచ్చేసినాం. రూమ్కి వచ్చేసరికి ఒక 3:44 అయింది అనుకుంటా ఆల్మోస్ట్. అదే అనమాట పెద్ద సీన్ అయిందట. అలానే మనకి ఇప్పుడు వెళ్ళే దారిలో చాలా వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి. ఎక్కడ ఆగట్లేదు నేను, ఎందుకంటే బాగా ఆకలేసింది. డైరెక్ట్గా వెళ్ళి చెక్ ఇన్ చేసిన. అది ఇంకో డిజాస్టర్ అనుకోండి ఆ రూము. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఏర్కాడ్లో చూడాల్సిన ప్లేసెస్ లిస్ట్ అండ్ ఏమేమి చేయొచ్చు అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, రైడ్ సేఫ్, బీ విజిలెంట్, హ్యావ్ ఫన్, బాయ్.